రమణేపేట ఆడబల ట్రస్ట్ కార్యాలయంలో ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు కామ్రేడ్ వంక సత్యనారాయణ 7వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ వంక పెద్ద మనవడు డాక్టర్ అడ్డాల జానకిరామ సత్య సాహితీచే వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ విశ్రాంత అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ కమ్యూనిజం భావజాలంతో మన భారతదేశంలో తొలిగా ఏర్పడ్డ రాజకీయ పార్టీ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ అని అన్నారు. మహిళలకు సామాజిక సమానత్వం, భూ సంస్కరణలు, అట్టడుగు కులాలకు సామాజిక న్యాయం అనే అంశాలపై పోరాడిన కమ్యూనిస్ట్ పార్టీలో పెనుగొండ శాసనసభ్యుడిగా 3 సార్లు పనిచేసిన వంక సత్యనారాయణ తన 19వ ఏట పార్టీలో చేరారన్నారు. 93వ ఏట కాలం చేశారన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన నాటి నుండి తుదిశ్వాస విడిచే వరకు పార్టీ అభ్యున్నతికి విశేష కృషి చేశారన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన కృషి చేశారన్నారు. ఆయన చూపిన బాటలో పయనిస్తూ ఆయన మనమడు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ నిరంతరం ప్రజాసేవలో ఉండటం అభినందనీయమని అన్నారు. ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ వంక సత్యనారాయణ పెద్ద మనవడైన తాను ఆయనను స్ఫూర్తిగా తీసుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మకల వెంకటేశ్వరరావు, అడబాల రత్నప్రసాద్, బుద్ధరాజ్ సత్యనారాయణ రాజు, ఎస్ శ్రీ నగేష్, ముంచం సుబ్రహ్మణ్యేశ్వర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అడ్డాల సత్యనారాయణ ఇవాళ మా తాతగారు కీర్తిశేషులు కామ్రేడ్ వంక సత్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ అందరికీ కూడా ఇవాళ చలికాలం పురస్కరించుకుని దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. మా తాతగారు 19వ ఏట కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన తుదిశ్వాస విడిచేదాకా కూడా ఆ పార్టీలోనే ఉన్నారు. ఆ కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ నిరంతరం ఆయన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజాహితం కోసమే ఆయన బతికారు. అప్పట్లో మా ఇంటికి ఎవరైనా సరే సమస్య అంటూ వస్తే మా కుటుంబం కంటే ముందు ఆయన సమాజానికే ప్రాధాన్యత వారి సమస్యల కోసం అని చెప్పేసి ఆయన ఎంత దూరమైనా సరే పోరాటంకి వెళ్ళారు. అలాగే పెనుగొండ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఆయన శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. సో ఆయన స్ఫూర్తితోనే మేమందరం కూడా ఈవేళ ఈ ప్రజాశ్రేయస్ కోసం ప్రజాహితం కోసం మేము ఉంటున్నాం. అలాంటి పేద వర్గాల అభ్యున్నతి గురించి కృషి చేసినటువంటి వ్యక్తి అలాంటి వంక సత్యం గారికి ఈవేళ ప్రతి సంవత్సరం కూడా ఇంకేదంటే అలాంటి ఏ రకంగా వారు రూపుదిద్దించారంటే సమాజాన్ని మనకి అడ్డాల సత్యనారాయణ గారు డాక్టర్ గారు మనం చూస్తున్నాం ఎదురుకుండా. ఇంకేత ఇలాంటి ఉన్నతమైనటువంటి భావజాలంతో ఆలోచనతో మెరుగైనటువంటి సమాజం గురించి కృషి చేసినటువంటి మహనీయులు. ఇంకేదంటే ఈ వ్యవస్థ ఏనాటికైనా కూడా క్యాపిటలిస్ట్ వ్యవస్థ పోయి సామ్యవాద వ్యవస్థ రావాలనేటువంటి ఆశయంతో వాళ్ళు కృషి చేసినటువంటి సమాజం వచ్చినప్పుడు మాత్రమే మనకి మెరుగైనటువంటి జీవన విధానం ఉంటుంది. ఈవేళ అమెరికా లాంటి దేశంలో కూడా ట్రంప్ లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి ఖండించేటటువంటిది అక్కడ యువ కమ్యూనిస్టులు. అలాంటి పరిస్థితుల్లో ఈ సమాజాన్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి కృషి చేసినటువంటి మహనీయులు. అలాంటి వారి 8వ వర్ధంతి సందర్భంగా మన అడబాల ట్రస్ట్ ఏదంటే ఉన్నతమైనటువంటి ఆశయాలు విలువల్ని అందించేటటువంటి ఇలాంటి ట్రస్ట్ ద్వారా మనం ఆయనకి నివాళులు అర్పించుకుంటూ